నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సూత్రధారి లబ్ధిదారుడు జగనే అన్న మంత్రి డోలా. జగన్ పిఏ కేఎన్ఆర్ 100 కోట్లు దోచుకున్నారని ఆరోపణ. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సత్యకుమార్. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి కాకముందే అన్ని రంగాల్లో విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని నిలదీత. డిఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి ప్రధాన లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పిఏ కేఎన్ఆర్ 100 కోట్లు కొల్లగొట్టారంటే ఇక జగన్ ప్రమేయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమించి ఆ సంస్థ ద్వారా సుమారు 3,500 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. మీరు చేసిన దానిలో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ కూడా రీజన్ లోకల్గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? రెండోది వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా చేసి రాజా కసిరెడ్డి ఆలోచనలు తట్టు మీరు ఇవి అక్రమంగా ఇర్రెగ్యులర్గా తయారు చేసింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విచారణలో ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలేశ్వరం ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. ఇక్కడ ఒక్కసారి చూస్తూ ఉంటే మీ పిఏ పరిస్థితి చూడండి. పిఏ దగ్గర 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటే దీని అంతే ఎక్కడ ఉంది? రోజుకొక పాము పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టుగా రోజుకొక గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకుడి పేరు బయటకు వస్తూ ఉంది. ఈరోజు నీ పార్టీలో వాళ్ళందరూ కూడా కొమ్మక్క అయిపోయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుదోచుకుంటే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు. డిఎస్సీలో చాలా పారదర్శకంగా చేసుకొస్తే డిఎస్సీలో ఏదో జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నాం. నీలాగా కాకుండా ఈరోజు చూసుకుంటే ఒకసారి మనం తీసుకుంటే మీరు చేసినటువంటి కల్తీ మద్యం బూమ్ బూమ్, అదేవిధంగా జే బ్రాండు, వీటి వల్ల 30,000 మంది ఆడపడుచుల పుస్తలు తెంచినటువంటి నీకు ఆ ఆడపడుచుల ఉసిరే తగిలిదనే విషయానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు నీకు ప్రాణాలంటే లెక్కలేదు. గొడ్డల పార్టీగా పెట్టుకున్నావు. నీ చిన్నాన్ననే సొంత చిన్నాన్నే చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వాళ్ళ ప్రాణాలు లెక్కలేదంటే అతిశక్తి కాదు. ఈరోజు తీసుకుంటే ఒకసారి నీ తీసినటువంటి ఆ బ్రాండ్ జే బ్రాండ్స్లో డై ఎదులైట్ కానీ అదేవిధంగా పైరోగలాలు కావచ్చు, ఐసోర్ పుల్రిక్ యాసిడ్ లాంటి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటే దాన్ని కూడా నువ్వు పక్కదావ పట్టించి ప్రజల ప్రాణాలతో చెలగాడాడేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా మీ యొక్క నాయకుల యొక్క ప్రాధాన్యం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మీ నాయకులు తీసుకుంటే చెవిరెడ్డి దగ్గర నుంచి కార్బోన్ నాగేశ్వరరావు దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఇందులో ఉన్నటువంటి దారి ఈడీ కూడా ప్రశ్నిస్తుందంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ముప్పాటికి కూడా అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఆ గొడ్డల పార్టీ నాయకుడు అయినటువంటి సైకో జగన్కే చెందిందనే విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైనటువంటి మద్యాన్ని మేము ఇస్తామని జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము ఈరోజు చాలా పారదర్శకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష అనేటువంటి యాప్ తీసుకొచ్చేసి ఎక్కడైనా కానీ నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి తేడా చూసే విధంగా మేము ప్రజలకి పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా 13 లక్షల పరీక్షలు కూడా మేము నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సడన్గా మేము డిస్టిలరీ సహా మేము చెక్ చేసుకుంటూ మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి విచారణ మీ తాడేపల్లి గేటును కూడా టచ్ చేసిందంటే ఎంత దారుణాలు మీరు చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారని గుర్తు చేశారు. గత 2 ఏళ్ల కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, భవిష్యత్ ప్రణాళికలను మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి వివరాలను, వారి వైద్య చరిత్రను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఓపీ సేవల నుంచి స్పెషలిస్ట్ వైద్య సేవల వరకు అనేక సంస్కరణలు అమలు చేశామన్నారు. ఇది మీరు చూస్తే ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పరిమితం కాదు. ఈ ప్రాంతంలో సరే కోస్తాంధ్రలో బాగా జరుగుతోంది, లేదా రాయలసీమలో బాగా జరగలేదు, లేదా ట్రైబల్ ఏరియాస్లో ఉత్తరాంధ్రలో బాగా జరగట్లేదు అనేది ఈ ఫిగర్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి ఉత్తరాంధ్ర నుంచి అటువైపు ఇచ్చాపురం నుంచి హిందూపూర్ దాకా ఇటువంటి వైద్య సేవల్లో చాలా మెరుగుదల కనిపించింది. ఉదాహరణకు మనం పిఎస్సీలో చూస్తే మధురవాడ పిఎస్సీ తీసుకుంటే విజయనగరం దాన్ని ఊరికే ఉదాహరణకు తీసుకుంటున్నాం, ర్యాండమ్లో తీసుకున్న ఫిగర్స్ ఇది. దాంట్లో 31% మధురవాడ పిఎస్సీలో పెరిగాయి, ఓపీ సేవలు పెరిగాయి. అదేవిధంగా కర్నూలులో ఉంటున్న రాయలసీమ ప్రాంతంలో కోసిగి తీసుకుంటే దాంట్లో 23% పెరిగాయి. ఇది ఈ రకంగా పైనుంచి కింది దాకా. సెకండరీ హెల్త్కి వెళ్తే చీపురుపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న చీపురుపల్లిలో ఓపీ సర్వీసులు 20% పెరిగితే, ఐపీ సర్వీసులు 15.57% పెరిగితే, అదేవిధంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 43% పెరిగాయి. ఇది 23-24తో పోలిస్తే ఆ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు సెకండరీ హెల్త్లో 30 నిమిషాల్లో చేరాల్సిన చోట 38.44 నిమిషాలు, ఇప్పుడు అది 28.39. మరి కూయి వ్యవస్థ అంబులెన్స్లను బెస్ట్ పట్టించింది ఎవరు? వాటిని మళ్ళీ సరైన దారిలో తీసుకొచ్చి ట్రాక్లోకి తీసుకొచ్చి సరైన వైద్య సేవలు అందిస్తున్నది ఎవరో కూడా ఒకసారి తెలియాల్సింది. వీటి మీద ప్రత్యేకంగా విమర్శిస్తుంటారు. కాబట్టి ఇంతకుముందు గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఉండేది కాదు, ఇవాళ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. గతంలో కాన్సెప్ట్ లేకపోయినా 34% గోల్డెన్ అవర్లో చేర్చేవాళ్ళు. ఎందుకంటే 1 అవర్ గోల్డెన్ అవర్ అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 1 అవర్లో చేయాలి. ఇవాళ గోల్డెన్ అవర్లో చేర్చాల్సిన కేసులు 95%. ఎమర్జెన్సీ కేసెస్లో గోల్డెన్ అవర్లో చేరాల్సిన 95%లో కావాల్సిన హెల్త్ సెంటర్కి చేరిపోయే దిశగా ఇప్పుడు 104లు కూడా అదే పరిస్థితి ఉండేది. అదే దాన్ని ఒక అస్పదిలోకి గట్టబెట్టి ఒక వ్యాపార ఇదిగా చేశారు. ఇవాళ మేము దాన్ని ఇవాళ పటిష్టపరుస్తున్నాం. నేను చెప్పిన ఈ సంజీవిని దానికి లింక్ చేసిన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ కానీ దాదాపు 160 how much is that we are spending on per annum on universal health screening 163 crores. I will take a median figure because commissioner says 164 and secretary says 162, that's 164 crores. 164 కోట్లతో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ చేసిన దగ్గర ఉంటున్న 930 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో మంచి ఎక్విప్మెంట్తో అక్కడికి వెళ్ళి 40 రకాల పరీక్షల్ని అక్కడే ఉచితంగా చేసి అక్కడే వాళ్ళ నెంబర్కి వాట్సాప్ పోయేలాగా దానికి తగిన తర్వాత మళ్ళీ సంజీవినికి ఇంటిగ్రేట్ చేసి సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్కి దానిలో ఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు వచ్చిన టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో దానికి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ, లేదా సలహాలు ఇవ్వడం కానీ, లేదా టెలిమెడిసిన్ సర్వీసులు అందించడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా ఆరోగ్య అంటే ఒక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాకముందే అన్ని రంగాల్లో విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్కు అభివృద్ధి కోసం అప్పగించారా లేక దాన్ని నిర్వీర్యం చేయడానికా అని ప్రశ్నించారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సభను విజయోత్సవ సభగా కాకుండా వెన్నుపోటు ఉత్సవంగా అభివర్ణించిన బొత్స టీడీపీని వెన్నుపోటు పార్టీగా పేర్కొన్నారు. ఈ వాగ్దానాలు ఇచ్చాము, 1-2 చేసాము, ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నాయి, మేము చేస్తాము అని చెప్తే పర్వాలేదు. ఒక వాగ్దానం అయితే ఇది ఆడపిల్లలు అయితే ఇస్తానన్న కార్యక్రమం అయితే ఏకంగా మనకి చేయము, దానికి ఆల్టర్నేటివ్ బంగారు కుటుంబం అని చెప్పేశారు. బంగారు కుటుంబం లేదు, ఇతర కుటుంబం లేదు, అది మేము లేదు. 2-3 సార్లు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడినప్పుడు అడిగాను, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఆ పేర్లు చెప్పండి కనీసం. పోనీ రాష్ట్రం అంతా ఏదో ఒక జిల్లాను తీసుకుని ఒక ఊరి పేరు చెప్పండి చాలండి. ఎవరు స్పందించలేదు. ఇంకా మిగతా కార్యక్రమాలు చూస్తే ఇంకా అరకొరగా పక్క. ఎందుకంటే నిన్న అంత ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగిందంటే ప్రజలు పడుతున్న కష్టాలు, పడుతున్న బాధలు ఒక వర్గం కాదు అన్ని వర్గాలు కూడా. పోనీ ఏదో XYZ ఈ ABCD ఈ వర్గం ఏదో కొద్దిగా ఇబ్బంది వచ్చింది, దేశంలో పెద్ద ప్రపంచంలో
ఒక యుద్ధం వచ్చింది ఇరాన్కి, అమెరికా గల్ఫ్లోను లేకపోతే ఈ స్టేట్లో వచ్చాయి, ముస్లిం స్టేట్లు వచ్చాయి అంటే అనుకునే కాదు. ఇది ఆయిల్ పెరిగిపోయింది అంటే కాదు. తిన్న వస్తువు పెరిగింది, పండించిన వస్తువు పెరిగింది. ఇది విడ్డూరం. ఒక పండించిన వస్తువులు వచ్చి ధర లేక కొనే నాదులు లేకపోయినప్పుడు అవి తగ్గి ఉంటాయి. అటు అవి పెరిగిపోతున్నాయి, ఇటు ఇవి పెరుగుతున్నాయి. అంటే ఎవరు లాభపడుతున్నారు మధ్యని? ప్రభుత్వం ఎవరికైతే ఒత్తాస పడుతుందో, దళాలు ఎవరైతే ఉన్నారో ఆ దళాలు లాభపడతారు. కాదా? వాస్తవం కాదా? ఇది వాస్తవం. ఇది తెలిసిపోతుంది. కామన్ సెన్స్ ఆలోచిస్తే కొద్దిగా బుర్ర పెడితే చాలు తెలుస్తుంది. రైతు పండించిన పంటకి ధర లేదు. సామాన్యులు వచ్చి తినడానికి వచ్చి ఇబ్బంది పెడుతున్న వస్తువులు వచ్చి నిత్యావసరాలు ఆకర్షణ కంటిపోతున్నాయి. ఒక పక్క ఇబ్బందులు, ఒక పక్క వచ్చి గొప్పగా చెప్తారు ఇందులో అది ఇది అని చెప్పింది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రి గారు. సంతోషం. నేను ఛాలెంజ్ కింద తీసుకుంది. దేనికి ఛాలెంజ్ తీసుకున్నారు? శాఖను బాగుపడడానికి, శాఖను చెడగొట్టడానిక? దేనికి ఛాలెంజ్? మన ఏ రంగం బాగుంది? వ్యవసాయ రంగం. వ్యవసాయదారుడికి గిట్టుబాటు ఉందా? మన ప్రాంతంలో పడుతున్న జొన్నలకు వచ్చి గిట్టుబాటు ఉందా? ఒంగోలు ప్రాంతంలో పడుతున్న పొగాకు ధర ఉందా? మిర్చికి ధర ఉందా? సపోర్ట్ కొనేవాడు నాదుడు ఉన్నాడా? లేదు. ఆ చిత్తూరు అటుపక్క పోయినా లేక మన పక్క పోయినా పండిన మామిడి పండుకి పాడైపోయింది. పండిన పండుగ కూడా ధర లేదు. ఈ రకంగా తయారైంది. అది ఏంటి మరి? ఎంతెందుకు? మన గొప్పగాన సీ ఫుడ్స్ గురించి వచ్చి పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు. గత 5 సంవత్సరాల్లో ఆక్వా రంగానికి ఎక్కడి నుంచి చిన్న ఇబ్బంది వస్తే నేను కూడా మాత్రం ఇవ్వమన్నా కమిటీలో వెంటనే మీటింగ్లు పెట్టి అది చేసి వాళ్ళతో సంప్రదింపులు చేసి దానికి వాళ్ళకి ఇబ్బంది రాకుండా అటు అధికారుల్ని, ఇటు ఫీడ్ ఫ్యాక్టరీని, ఇటు ఎక్స్పోర్టర్స్ని అందరితో సమన్వయం చేసుకుని కార్యక్రమం చేసేవాళ్ళు. ఉదయం ఇందాక టీవీలు చూశాను. రేపు ఎల్లుండో అంటే వాళ్ళు చలో అమరావతి, రేపు ఎల్లుండో, లేదంటే ఇక అన్ని చెరువులు మూసి ఇంకా ఆత్మహత్య చేసుకోవడం మాకు సాధ్యం అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు. ఇది రాజకీయం కాదు, ఒక పార్టీ వారు కాదు. రైతుకి పార్టీ ఏంటి? రైతుకి పార్టీ ఉండదు. ఆ పరిస్థితులు ఆపరంగా ఇక్కడ వచ్చి ఒకతో పని ఉపన్యాసాలు, దాని తగ్గట్టు ఇది వెన్నుపోటు పార్టీ తాలూకా కార్యక్రమం. దీనికి వచ్చి తందానంటే తందాన్ని ఇంకో 2 పార్టీలు కూటమి. ఇది వర్చువల్ పెట్టారు. ఏది మహానాడు వెన్నుపోటు పార్టీ పెట్టారు. ఈ పెట్టి ఏం చేశారు? మంచి సర్ప్రైజింగ్గా గిఫ్ట్ చేస్తారని చెప్పారు. ఏంటి? 33% మహిళలకి. చట్టం అయినా రాకపోయినా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినపోయినా మా పార్టీ ఇస్తాము. సంతోషం. మా పార్టీ అయితే 50% ఇచ్చాము మేము. వీళ్ళు 33 ఇస్తాను. మేము వచ్చి మొత్తం అన్ని సంవత్సరాలు ఇచ్చాము. ఈ దీంట్లో ఇవ్వడానికి వచ్చినప్పటికీ ఇంక మా ఎలక్షన్లో మేము ఓడిపోయాం కాబట్టి సాధారణ ఎన్నికల్లో మేము వదిలేపాం. మిగతా అంటే 50% ఇచ్చాం. ఇలా చైర్మన్కి, మేయర్లకి, ఎంపీపీలకి, జడ్పీసీలకి అందరికీ ఇచ్చాం. నేను రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది. మరి అందులో మళ్ళీ 33%. అందులో మహిళలకి కోటా హక్కు లేదా నిలబడడానికి? ఇది ఓన్లీ పురుషులకి రాజ్యసభ మెంబర్లు. నీ పార్టీ నీ ఇష్టం, ఎవరికి ఇచ్చుకో. మేము అడగం. మాకు సంబంధం లేదు. XYZ ఆడ మగ అని మీరు అన్నారు కాబట్టి. ఏమనంటే అభివృద్ధి నిరోధకుడు. తిరుపతిలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2 ఏళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని, 6 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. డిఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. నిజంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా సూపర్ సక్సెస్ విజయోత్సవాలని ఈ సభలు పెడుతుంటే ఎలా ఉందో తెలుసా? పరీక్ష రాయినటువంటి వ్యక్తి డిగ్రీ పొందినట్టుగా ఉంది, డబ్బులు పెట్టుకొని డిగ్రీ సంపాదించుకున్నట్టుగా ఉంది. అసలు నువ్వు పనే చేయలేదు, పరీక్ష రాయలేదు, నీకు డిగ్రీ ఎలా వచ్చింది అంటే తనకున్నటువంటి పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి వార్తల్ని చూసి ప్రజలు నమ్మేస్తారా అనుకునేటటువంటి అపోహలో బతికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ రోజు సూపర్ 6 అన్నాడు, ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడితే సూపర్ సైలెన్స్ గా ఉంటున్నాడు. వాటి గురించి మాట్లాడట్లా. మేనిఫెస్టోనేమో మూసేశాడు, ఎర్ర బుక్ అనేటటువంటి పుస్తకాన్ని తెరిసేశాడు. మేనిఫెస్టోని మడిచి జేబులో పెట్టుకున్నాడు,
ఎర్ర బుక్కుని తెరిచి అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆ ఫార్ములా ఏంటయా అంటే, ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఇది కొత్త ఫార్ములా. గతంలో ఒక సినిమా వచ్చేది కమల్ హాసన్ గారిది, బాగా సూపర్ హిట్ సినిమా, విచిత్ర సహోదరులని. చూసారా మీరు ఎవరన్నా? చాలా మంది చూసే ఉంటారులే. వారు పొట్టి కమల్ హాసన్ ఉంటాడు, ఇంకోటి పొడుగు కమల్ హాసన్ ఉంటాడు. ఒక కమల్ హాసన్ ప్లాన్ చేస్తాడు, ఇంకొక కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తాడు. ఆ విధంగా విచిత్ర సహోదరులాగా ఈ రాజేష్, లోకేష్ ఈ రాష్ట్రానికి తయారయ్యారు. విచిత్రమైనటువంటి సహోదరులు వీళ్ళిద్దరు కూడా. ఒకరు గ్రౌండ్ వెనుకుండి స్కెచ్ చేస్తాడు, ఇంకొకరు స్టేజ్ ఎక్కి అరుపులు అరుస్తూ ఉంటాడు. గ్రౌండ్ వెనుకున్నటువంటి రాజేష్ ఏం చెప్తాడో లోకేష్ స్టేజ్ ఎక్కి అవి అరుస్తుంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు ఇద్దరు కలిసి. ఏమైనా ఒక డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జరిగిన తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మంత్రి ఆ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? ఆ వ్యక్తి చేతిలో ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడా? డిఎస్సి అనేటటువంటి దగా వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోలేనటువంటి అసమర్థ సకల విఫల శాఖ మంత్రి ఈ లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడా? మళ్ళీ ఇతను విజయోత్సవ సభల్లో స్టేజ్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడా? ఎంత విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమా చూసారా? ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ని ఆ విధంగా వాడుతున్నారు. ఏదన్నా ఈ రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని అనుకున్నప్పుడల్లా దూకుల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంటర్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయిపోతుంటుంది రాష్ట్రంలో. ఆయన కూడా స్టేజ్లెక్కి మాట్లాడుతూ ఉంటాడు. ప్రశ్నించడానికి గదయా నువ్వు పెట్టింది పార్టీ? మమ్మల్ని తిట్టడానికా? మమ్మల్ని దూషించడానికా? చేయనటువంటి పనుల్ని చేసేమని చెప్పడానికా? ఇది ఈ యొక్క వింత పరిపాలన. 2వ సంవత్సరానికే బకెట్ దన్నేశారు. ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది అని వారు మాటల్లోనే నిరూపించేశారు. ఈ రాష్ట్రంలో పరిపాలనకి సింగిల్ విండో సిస్టమ్, క్యాష్, రాజేష్, లోకేష్. ఈ సింగిల్ విండో సిస్టమ్ వలన అయితేనే పనులు జరిగే విధంగా ఒక కొత్త ఫార్ములాని తీసుకొచ్చి పుట్టినటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి రైతుల దాకా అందరినీ దగా చేసి వెన్నుపోటు పొడిచారు. మీరు పెట్టినటువంటి సభ 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు సభగా మీ యొక్క మాటలే తేల్చేశాయి. 2 చేతులు ఆకాశానికి చూపించేశాడు చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలకే. చేతులు ఎత్తేశాడు. చివరి గీతాన్ని కూడా పాడేశాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండ గ్రామంలో ఆదివారం ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పెతాన్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు ముఖ్య అతిథులుగా హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను పెంపొందించే భారతీయ జీవన విధానమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి మంచి ఆరోగ్యం అందివ్వాలన్న ఉద్దేశంతో, మంచి ఆంధ్రప్రదేశ్ స్థాపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ సీఎం గారు మరియు మన ప్రధాని మోడీ గారు ప్రజల్ని ఇన్స్పైర్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయడం, అది మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విషయం కూడా. అందరూ ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగాని ప్రాక్టీస్ చేయాలి. జీవితంలో యోగాని ప్రతిరోజు దైనందిక చర్యల్లో భాగస్వామ్యం చేసుకుంటే మంచి సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్పేసి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంగన్వాడీ టీచర్స్ ఎందుకు రమ్మంటున్నామంటే, ఈ అంగన్వాడీ టీచర్స్ మళ్ళీ వాళ్ళు ఒక 50 మందికి చెప్తారు. వాళ్ళు ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ యోగా యొక్క పాజిటివ్ ఎనర్జీని 50 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, టీచర్స్ కానీ. సో ఇలా గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ మిషనరీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది ప్రజల్లోకి గట్టిగా వెళ్ళదు. సో దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకొని, ఇది ఇలాంటి ఈవెంట్స్తోనే కాకుండా మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం అవ్వాలంటే మనం ఈ పాజిటివ్ ఎనర్జీని తీసుకొని, అలానే మన టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ, థిమాటిక్ ఈవెంట్స్ కానీ సక్సెస్ఫుల్గా చేస్తూ పబ్లిక్కి సర్వీస్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మన పర్సనల్ లైఫ్, మన పర్సనల్ హెల్త్ కూడా కాపాడుకుంటారని ఆశిస్తూ, యోగాని ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది యోగా ఇండియా మోడీ గారి సంకల్పం. ఇది అంతర్జాతీయంగా మన దగ్గరే పుట్టింది, భారతదేశంలో పుట్టింది యోగా అనేది. దాంట్లో ప్రధాన భూమిక వహించాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఏదన్నా ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ప్రజల్ని, విద్యార్థుల్ని, ఆఖరి గ్రామంలో ఉండే, పట్టణంలో ఉండే ప్రజలందరినీ, ఆఖరికి అధికారులు, జిల్లా యంత్రాంగం, గ్రామ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఈ కార్యక్రమం పాల్గొనే విధంగా కార్యక్రమ నిర్వహణ స్ఫూర్తిని ఈనాడు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక ప్రయత్నానికి ప్రత్యేకంగా ఒక ప్రజాపతిగా, ఒక శాసనసభ్యుడిగా ఈ సంకల్పాన్ని మనందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి కంకణబద్ధుడై ఉండాలనేది ఈనాడు చెప్పిన జేసీ గారు చెప్పినా, కలెక్టర్ గారు చెప్పినా, మీ అందరూ కూడా అనేక చోట్ల భాగస్వామ్యులు అవుతారు. అధికారులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా యోగాంధ్ర మాట్లాడమని, విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో అయినా కూడా యోగాంధ్ర మాట్లాడమని, ప్రతి ఒక్కరి సంకల్పం వారి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కావాలనేది, ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలనేది మోడీ గారి సంకల్పం. దీనికి అనుగుణంగా మనందరూ కూడా కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా తరపున, ప్రభుత్వం తరపున, మీ అధికారుల తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీలు సానా సతీష్, అంబికా లక్ష్మీనారాయణ, మేడా రఘునాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ గోరంట్ల వెంకన్న, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న తదితరులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సూత్రధారి లబ్ధిదారుడు జగనే అన్న మంత్రి డోలా. జగన్ పీఏ కేఎన్ఆర్ 100 కోట్లు దోచుకున్నారని ఆరోపణ. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సత్యకుమార్. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి కాకముందే అన్ని రంగాల్లో విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని నిలదీత. డిఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.